నేను ఇప్పుడు చెప్పే కథ చిన్న మాట ఒక చిన్న మాట. గుడ్ మార్నింగ్ అత్తయ్య. కొత్త కోడలు చెప్తుంటే ఆశ్చర్యంగా చూసింది సునీత. అప్పుడే లేచి స్నానం చేసి రెడీ అయ్యావా శృతి? అంది విడిసిన పువ్వులాగా ఉన్న కోడల్ని చూస్తూ. అత్తయ్య, నేను పిల్లల డాక్టర్ని. 8 కల్లా పేషెంట్లను చూడడం మొదలు పెట్టాలి మరి అంది శృతి. అయ్యో, నువ్వు ఇవాళే డ్యూటీలో చేరిపోతావనుకోలేదమ్మా. 2 దోశలు వేస్తాను, తినేసి వెళ్ళు అంది సునీత నొచ్చుకుంటూ. అత్తయ్య, మీరు టెన్షన్ పడకండి, నేను కాఫీ తాగి వెళ్తాను. వారం నుంచి పిల్లల్ని చూడలేదుగా, చూసి లంచ్కి వస్తాను. కళ్యాణ్ కూడా ఆసుపత్రికి వెళ్ళి వస్తాడు నవ్వుతూ అంది శృతి. కోడల వైపు మురిపంగా చూసింది సునీత. తెల్లగా సన్నగా సన్నజాజి మొగ్గలా ఉంటుంది శృతి. కొత్తగా పెళ్ళైందేమో. మెడలో మెరుస్తున్న పసుపు తాడు, మంగళసూత్రం, నల్లపూసలు, పాపిట్లో సింధూరం, అన్నిటికంటే చక్కటి నవ్వు ఆ అమ్మాయికి అలంకారం. బయటికి వెళ్తుంటే సునీత అత్తయ్య గారు సునీత అత్తయ్య గారు కామాక్షి, ఏంటి పిల్ల 16 రోజులు కాకుండానే వెళ్తున్నావు అంది కొత్త మనవరాలను చూస్తాం. తప్పదు అమ్మమ్మ గారు అంటూ వెళ్ళిపోయింది. లంచ్ టైంకి అందరూ కూర్చున్నారు. పేరుకి అందరూ అన్నమాటే గాని అత్తయ్య గారికి భర్తకి వడ్డించడమే సరిపోయింది సునీతకి. సునీత, వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైంది, అల్లం ఇంకొంచెం పడాలి, టమాటో పప్పులో తిరగమూత వేయలేదు అత్తయ్య గారు అంటుంటే, అవును, అమ్మ చెప్పింది కరెక్టే, ఎన్నాళ్ళైనా వంట రాదమ్మా, ఎంత చెప్పినా అంతే ముద్దుమొహం. సునీత భర్త ప్రకాష్ అందుకున్నాడు. కళ్యాణ్ వంచిన తల ఎత్తకుండా తింటున్నాడు. ఇన్ని వంకలు పెడుతూ కూడా టెన్నిస్ బాల్ అంత ముద్దలు గుటుకు గుటుకుమని కామాక్షి తింటుంటే వేళ్ళు నాక్కుంటూ తింటున్నాడు ప్రకాష్. అదంతా ఏమీ పట్టనట్టు, ఇంకొంచెం కూర వేయనా శృతి? నా వంటలు నీకు కొంచెం అలవాటు అవ్వాలి, మీ అమ్మ వంటలా ఉండదు అంది సునీత. అవునత్తయ్య, మా అమ్మ వంటలా లేదు. మా అమ్మకి వంట రాదు, చాలా మటుకు నాన్నే చేస్తారు నవ్వుతూ అంది. ఏమిటి, ఆడంగిలాగా మీ నాన్న చేస్తాడా వంట? మీ అమ్మ ఏం చేస్తుంది అంది కామాక్షి అన్నంతో నిండిన బొగ్గలు నొక్కుంటూ. మా అమ్మ టీచర్ కదా అమ్మమ్మ గారు. స్కూల్ బస్ 7 గంటలకు వస్తుంది. తనకు భోజనం స్కూల్లోనే, అందుకని నాకు నాన్నకి నాన్నే వంట చేసేవారు. నాకు కొంచెం వంట వచ్చనుకోండి అంది. ఆ తర్వాత శృతి గమనిస్తే సునీత చేసిన ప్రతి వంటని కామాక్షి ప్రకాష్ విమర్శిస్తూనే ఉండేవారు. కాఫీలో పాలు తక్కువయ్యాయి, ఇడ్లీ గట్టిగా ఉంది, పచ్చడి మెదగలేదు, ఇలా అన్నింటికీ వంకలే. కళ్యాణ్ ఏమాత్రం పట్టించుకోకుండా ఒక ఋషిలాగా ఉంటే, మొహంలో విసుగు చిరాకు లేకుండా ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా ఉండేది సునీత. అత్తగారిని అలా చూస్తే చిత్రంగా ఉండేది శృతికి. తట్టుకోలేక ఓసారి సునీతని అడిగేసింది. మీరు చేసిన ప్రతి పనిని ఇద్దరూ తెగ విమర్శిస్తారు, మళ్ళీ ఒక్క పని కూడా చేయరు. వాళ్ళ మీద మీకు కోపం రాదా అత్తయ్య? మా అత్తయ్య గారు పాతకాలం మనిషి శృతి. కొడుకు ఎక్కడ తన చెయ్యి దాటిపోతాడోనని భయం. మా పెళ్ళైన కొత్తలో ఒకరోజు ఆవిడ పెళ్ళాన్ని నెత్తిన ఎక్కించుకుంటే, దింపలేవురా, పొరపాటున ఏదైనా బాగుందని, వంట బాగా చేశావని పొగిడితే మర్నాటి నుంచి నీకు గడ్డి పెడుతుంది, ఏవో వంకలు పెడుతూ ఉంటే ఇంకా బాగా చేస్తుంది అని చెప్తుంటే విన్నాను. తల్లి మాట జవదాటిన కొడుకు మీ మామగారు. అప్పటికి బాగుందంటే ఇంకా బాగా చేసి పెట్టాలనిపిస్తుంది, వంకలు పెడితే అది కూడా చేయాలనిపించదు అని చెప్పాను. వాళ్ళ పద్ధతిలో మార్పు లేదు. మొదట్లో కోపం వచ్చి ఏమీ చేయాలనిపించేది కాదు. తర్వాత అసలు వాళ్ళు మెప్పు కోసం ఎందుకు చేయాలి? నేను నా కొడుకు రుచిగా తినాలి, అదే వాళ్ళకి పెడతాను, మెచ్చుకోకపోయినా లెక్క చేయను అనుకున్నాను. మా అత్తగారు చెడ్డది కాదు, ఉన్న ఒక్క కొడుకు తన గుప్పెటి నుంచి జారిపోతాడని భయం అంది సునీత నవ్వు. శృతికి అది నచ్చలేదు. తమ ఇంట్లో ఎవరు ఏ చిన్న పని చేసినా మెచ్చుకోవడం, ప్రోత్సహించడం అలవాటు. ఆఖరికి అది ఇంట్లో పనిచేసే అమ్మాయి అయినా సరే. తను ఒక్కతే కూతురు. తల్లి టీచర్, తండ్రి లెక్చరర్. ముగ్గురు సరదాగా ఉండేవారు. నాన్నమ్మ కూడా అమ్మని
సపోర్ట్ చేసేది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలతో వాగి వస్తుంది పాపం. వంటదేముంది, ఎవరైనా చేయొచ్చు అనేది. అవతల మనిషి ఎంత వయసు వాళ్ళైనా, ఎలాంటి హోదాలో ఉన్నా, నువ్వు చేసిన పని బాగుంది అని ఒక్క చిన్న మాట అంటే చాలు, అది ఎంతో ఉత్సాహాన్నిస్తుంది అంటూ తల్లి చెప్పిన మాట పూర్తిగా పాటిస్తుంది శృతి. అందుకే ఆసుపత్రిలో కూడా ఆయాల దగ్గర నుంచి డాక్టర్ల దాకా శృతిని అందరూ గౌరవిస్తారు. కళ్యాణ్తో విషయం మాట్లాడితే, ఏమో శృతి, మా ఇంట్లో ఎప్పుడు ఇంతే, మా నాన్న బామ్మ ఎవరిని మెచ్చుకోరు, నన్ను అంతే, మెరిట్లో మెడిసిన్ చదివి కార్డియాలజీలో ఎంఎస్ చేస్తే ఇంకా సరిగ్గా చదవలేదని, సంపాదన సరిపోదని నొక్కులు నొక్కుతారు. పాపం అమ్మే నన్ను ముందు నుంచి ప్రోత్సహించింది అన్నాడు కళ్యాణ్. అబ్బే, ఇలా ఊరుకుంటే కాదు, చిన్న క్లాస్ తీసుకోవాలి వీళ్ళకి అంది శృతి. వద్దులే శృతి, మా నాన్నమ్మ నోరు పెద్దది, మా నాన్న కూడా నిన్నేమన్నా అంటే బాగుండదు నసిగాడు కళ్యాణ్. అనుకోకుండా మర్నాడే దానికి నాంది పడింది. సునీత ఉదయమే లేచి తలుపులు తీసి పాల ప్యాకెట్లు తీస్తుండగా కాలు జారి పడిపోయింది. మా అన్న కేకకి అప్పుడే నిద్రలేచిన శృతి పరిగెత్తుకుని వచ్చింది. కాలు మెలికపడుతూ అక్కడ వాపు వచ్చింది. నెమ్మదిగా సునీతను పట్టుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చిన శృతిని చూసి కామాక్షమ్మ, అయ్యో ఏమైందే, చూసుకుని నడవద్దు, గుండిదానిలా కళ్ళు మూసుకుని నడిచావా, ఎక్కడ నిద్ర చాలదు నీకు అంది విసురుగా. కోడలికి దెబ్బ తగిలిందన్న బాధ లేకపోగా సునీత ఏదో కావాలని పడినట్లుగా ఉంది కామాక్షికి. ఆసుపత్రికి తీసుకెళ్దాం కళ్యాణ్, వాపు వచ్చింది, ఫ్రాక్చర్ ఏదైనా ఉండొచ్చేమో అన్న శృతి మాటలకి, అవును నాకు అలాగే అనిపిస్తుంది అన్నాడు. అమ్మో, ఇప్పుడు దీనికి కాలు విరిగితే నా తిండి తిప్పుల సంగతి ఏమిటి, అసలే షుగరు బీపీ ఉన్నాయి. ఒరే ప్రకాశం, నన్ను నీ చెల్లెలి ఇంట్లో దింపరా, దీనికి తగ్గాక వస్తాను. లోపలికి వెళ్ళి చిన్న సంచిలో 4 జతల బట్టలు పెట్టుకొచ్చింది ఆవిడ. భార్యకి ఎలా ఉంది అని కూడా పట్టించుకోకుండా సరే అని తలాడించి కారతలాలు తెస్తున్న మామగారిని చిత్రంగా చూసింది శృతి. ఇది నాకు అలవాటే అన్నట్టు నవ్వాడు కళ్యాణ్. నాన్న, మేము వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో భోంచేసి రండి